హాయ్ అండి. ఈరోజైతే శనివారం పిండి దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫోటోలు వేరే కొత్తది తెచ్చుకున్నాను కదా! అందుకనైతే ఒక శనివారం పిండి దీపం పెట్టుకుందామనైతే ఈరోజైతే పిండి దీపం పెట్టుకున్నాను. అలాగే నేను శుక్రవారం, శనివారం అయితే గుడికైతే ఎళ్తా ఉంటాను. ఇంకా శుక్రవారం అయితే బనశంకర్‌లో నిమ్మ దీపాలైతే పెడుతున్నాను. ఒక 16 వారాలు పెడతానని మొక్కుకున్నాను. అలాగే నవగ్రహాలు తిరుగుతున్నాను. ఒక 9 వారాలైతే తిరగాలని మొక్కుకున్నాను. ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అదేందనేది చెప్తాను. ఒక డౌట్ కాదు, 2 డౌట్‌ల దాకా అయితే ఉన్నాయి. అయ్యేందనేది చెప్తాను. ఇంకా నవగ్రహాలు తిరిగేటప్పుడు భార్యాభర్తలు కలిసి తిరగాలని చెప్తా ఉంటారు. ఇంకోటి నవగ్రహాలు తిరిగేసినాక ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళాలి అని చెప్తా ఉంటారు. ఈ 2 అయితే నాకేం అర్థం కావటం లేదు. ఇక్కడుండే పూజారులైతే నవగ్రహాలు తిరిగేసినాక ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. అలా దర్శించుకుంటే ఫలితం ఉంటుంది అని అయితే చెప్తారు. ఇంకా కాళ్ళు కడుక్కోవడం అదంతా లేదు. మనం చేసేది దేవుడి పూజే గదా! అలా అంతా అనుకోకూడదు. అలా అంతా చేయకూడదైతే అని చెప్తా ఉంటారు. ఇంకా నేనైతే ఇక్కడున్నాను గాబట్టయితే ఇక్కడ పద్ధతే పాటిస్తున్నాను. ఇంకా దీని గురించి క్లియర్‌గా ఎవరికైనా తెలిసుంటే నాకొక సజెషన్ అయితే ఇస్తారని అయితే అనుకుంటా ఉన్నాను. ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకైతే నేను పూజ అయితే చేసేసుకున్నాను. ఇయాలతో 8 వారాలైతే అయిపోయింది. ఇంకొక వారం అయితే ఉంది. ఇంకా వారం పెట్టేసినానంటే శనివారాలు అయిపోతాయి నవగ్రహాలు తిరిగేది. ఇంకా గుడి పక్కనే పార్క్ అయితే ఉంది. చానా పెద్దదిగా ఉంది. ఇంకా నేను పూజ అయితే చేసేసుకొని ఇంకా పార్క్‌లో అయితే కొంచేపు కూర్చున్నాను. ఇంక మా చెల్లెలు వస్తా అనింది. ఇంకా అలాగే కొంచేపు కూర్చున్నాను. ఈ పార్క్‌లో అయితే ఇంకా చూస్తా ఉంటే ఇక్కడ ఒక పెద్ద పుట్టలాగుంది. దీన్ని పుట్ట అంటారో లేదా చేతులు పట్టింది ఏమన్నా అంటారో అయితే నాకైతే అర్థం కాలేదు. పుట్టయితే కన్నాలుంటద్ది పాము పోయేటట్టుగా. దీనికి కన్నాలే లేదు. అంతా పొడుగ్గా చెదురు పట్టినట్టుగా ఉంది. ఇంకా దీన్ని చూస్తేనే భయంగా ఉంది. ఇంకా ఇక్కడైతే పూజలు కూడా చేసేసున్నారు. ఇంకా ఇక్కడ ఒక విగ్రహంలాగా కూడా ఉంది. ఇంక ఇదైతే పుట్టనే అనుకుంటా ఉన్నాను. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటైతే చెప్పాలనుకుంటున్నాను. మనం పిండి దీపం పెడతాం గదా! ఆ ఒత్తి పిల్లలు లేని వాళ్ళు అరటిపండులో గానీ, లేదా పిండి కూడా పెట్టుకొని మింగినారంటే పిల్లలు పుడతారంట. ఈ విషయం మీలో ఎంతమందికి తెలిసుందో కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే సంతానం లేని వాళ్ళకి అలా అయితే ఇస్తారు. వెంకటేశ్వర స్వామి పిండి దీపం ఒత్తి అయితే ఇస్తారు. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం?